హలో పప్రేల్స్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ థింగ్స్ ఫర్ యూ. టాక్సిక్ మూవీ ఎలా ఉంది? యష్ గారు మళ్ళీ హిట్ కొట్టారా లేదా? ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ యష్ గారిని చూసిన తర్వాత థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇవన్నీ తెలుసుకోబోయే ముందు ఛానల్కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి పప్రేల్స్. నేను చెప్పడం మీరు చేయకపోవడం ఓకే, ఇది కామన్ అండి. సరే, టాక్సిక్ మూవీ ఎలా ఉందో చెప్పాలంటే నీ అమ్మ జెండు మాత్రం కన్ఫామ్గా తీసుకెళ్ళండి థియేటర్కి. చాలా అంటే చాలా వర్స్ట్గా ఉంది. ఎవడు కూడా మూవీ మీద మినిమం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని థియేటర్కి అయితే అసలు వెళ్ళగాకండి. అసలు ఎక్స్పెక్టేషన్సే కాదు, థియేటర్కి వెళ్ళడమే దండగ ఈ మూవీకి. ఎందుకంటే మీ మనీ వేస్ట్, మీ టైం వేస్ట్. అసలు మీకు ఎటువంటి ఫీలింగ్ అయితే ఉండదు. ఒక మంచి మూవీ చూసామనే ఫీలింగ్ ఉండదు, కనీసం ఒక దరిద్రపు కొడి సినిమా చూసామనే ఫీలింగ్ కూడా ఉండదు. ఈ అమ్మ అసలు ఇది ఇంకా చెత్త. దానికంటే ఇంకా వేరే ఓడైతే లేదు ఈ మూవీకి. నాకైతే అసలు నచ్చలేదు పప్రేల్స్, చాలా వర్స్ట్గా ఉంది. ఆల్సో అసలు యష్ గారి యాక్టింగ్ కూడా ఎక్కడ ఆ కేజీఎఫ్లోంచి బయటకు వచ్చినట్టయితే నాకు కనిపించలేదు. రేపు రామాయణంలో కూడా అదే యాక్టింగ్ చేశాడంటే అది కూడా దొబ్బుద్ది, డెఫినెట్లీ దొబ్బుద్ది. ఏమన్నా యాక్టింగ్ అసలు. ఆయనే కాదు, మూవీలో ఉండి ఎవరు కూడా అసలు యాక్టింగ్ సరిగానే లేదు. అసలు ఎక్కడ స్టార్ట్ చేశారో, ఎక్కడికి మూవీని తీసుకెళ్ళి ఆపారో కూడా వాళ్ళకే తెలియట్లా. నీ అమ్మ సాంగ్స్ కానీ, ఆ బీజిఎం కానీ ఏమి సెట్ కాలేదు. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఫైట్స్ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా వర్కౌటే కాలేదు థియేటర్లో. మీరు థియేటర్కి వెళ్ళి పడుకోవాలి అనుకున్నా కూడా మీరు పడుకోలేరు, ఎందుకంటే ఆ సౌండ్స్కి. ఇంకా మీరు డెఫినెట్లీ ఒక జెండు బామ్ తీసుకెళ్లారంటే మీకు కొంచెం బాగుంటుంది. లేదంటే ఆ తలనొప్పితో మీరు చచ్చిపోతారు థియేటర్లోనే. ఏం సినిమా ఆయన, ఇంత చెత్త సినిమా రీసెంట్ టైమ్స్లో నేను చూడలేదు. అసలు దీని గురించి మాట్లాడుకొని వేస్ట్ పప్రేల్స్, చాలా వర్స్ట్గా ఉంది. ఒకవేళ నేను ఎందుకు ఇంత నెగిటివ్గా చెప్తున్నానో మీకు అనిపిస్తే ఒకసారి వెళ్ళి చూడండి. తర్వాత నేను చెప్పింది చాలా తక్కువ అనిపిస్తుంది, మీకు చాలా తక్కువ అనిపిస్తుంది. రియల్లీ నేనైతే అసలు యష్ గారి దగ్గర నుంచి ఇటువంటి యాక్టింగ్ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఏందో అసలు ఆ సినిమా ఏందో, ఆ సాంగ్స్ ఏందో, ఆ బీజిఎమ్స్ ఏందో ఎక్కడ కూడా వర్కౌట్ అయ్యగలదు. ఫస్ట్ హాఫ్ వర్స్ట్గా ఉందనుకుంటే ఫస్ట్ హాఫ్ మించి సెకండ్ హాఫ్ ఇంకా వర్స్ట్గా ఉంది. ఏం ఒక్కటన్నా ఒక్క పాయింట్ దగ్గర కనీసం అసలు ఏ పాయింట్ దగ్గర కూడా బాగాలేదు. ఎక్కడైనా కనీసం అది పనిగా ఈ పాయింట్ మనం నచ్చొద్దేమో అని కూర్చొని చూసినా కూడా వద్దురా స్వామి ఎందుకు వచ్చారని ఆయన ఈ మూవీకి అనిపిస్తుంది. చాలామంది థియేటర్లోంచి వెళ్ళిపోతున్నారు మూవీ చూడలేక. ఏమన్నా ఉందా సినిమా? ఏముందలే చెప్పుకోవడానికి, ఏం లేదు. ఫస్ట్ హాఫ్ దరిద్రం, ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా దరిద్రం. సో ఓవరాల్గా మూవీ అయితే చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మిగులుస్తుంది. మీరైతే థియేటర్కి వెళ్ళడానికి ట్రై చేయవాకండి. ఎందుకంటే థియేటర్కి వెళ్ళారంటే మీ మనీతో పాటు మీరు ప్రశాంతంగా ఉండలేరు. ఎందుకంటే ఇంత దరిద్రపు కూడా సినిమాక నేను వచ్చిందనే ఫీలింగ్ మీకు ఉంటుందన్నమాట. సో మూవీకి అయితే మీరు వెళ్ళడానికి ట్రై చేయకండి. ఆల్సో నేను ఇంత నెగిటివ్గా ఎందుకు చెప్తున్నానో ఒకసారి మీరు తెలుసుకోవాలంటే థియేటర్కి వెళ్ళండి. మళ్ళీ కింద కామెంట్స్ పెడతారు కదా, ఎరే ఎందుకురా ఇంత నెగిటివిటీ అనేసి. నేను ఇంత నెగిటివిటీగా ఎందుకు చెప్తున్నాను, మీరు కూడా థియేటర్కి వెళ్ళి మూవీ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇంకా అది పప్రేల్స్ టాక్సిక్ మూవీ రివ్యూ అయితే నాకైతే అసలు కూడా నచ్చలేదు. అందుకే దీని గురించి స్టోరీ గురించి కానీ, పాజిటివ్స్ గురించి కానీ ఏది మాట్లాడలేకపోతున్నాను. నాకు అసలు ఏ ఆస్పెక్ట్లో మూవీ అయితే నచ్చలేదు. సో టాక్సిక్ మూవీకి అయితే ఎవరు వెళ్ళకండి. ఓటీటీలో వచ్చినా కూడా ట్రై చేయకండి. దట్ ఈస్ ద రివ్యూ ఆఫ్ టాక్సిక్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం పప్రేల్స్. దయచేసి కుదిరితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకొని, ఇంకా కుదిరితే లైక్ కూడా చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.